సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది. రాశ్యాధిపతి శుక్రుడు జన్మరాశి యోగించడం అనేటువంటిది ఒక మంచి స్థితి. అలాగే రెండవ స్థానం ముందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థితి శనేశ్వరుడు గాని, దశమ స్థాన స్థితి రాహువు గాని, ఈ వారంలో చంద్రబలం గాని, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును. ప్రతికూలమైనటువంటి గ్రహస్థితుల్లో భాగంగా అర్ధాష్టమ కుజుడు, రెండవ స్థాన స్థితి రవి, ఈ రెండు గ్రహాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి ఐ ప్రాబ్లమ్స్ అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే భాగ్యహాని భయం క్రూర, కొంత అర్ధాష్టమ కుజుడు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్యలో వాదోపవాదాలు కలిగించేటువంటి విధంగా ఈ వాక్స్థానమందు ఉన్న రవి, కుటుంబ స్థానస్థిత రవి, అలాగే చతుర్థ స్థానస్థిత కుటుంబ విషయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇది ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో, ఏవైతే క్రియాశీలకమైనటువంటి విషయాలు ఉన్నాయో, వాటిలో మీ జోక్యం కానీ, మీ ఆలోచన కానీ, లేదా మీ ఐడియా ఏదైతే ఉన్నదో వాటిని కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. అది ప్రధానంగా మీ ఈగోని హట్ చేస్తుంది. అంటే మానసికంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది చేస్తుంది. ఈగో ప్రాబ్లమ్స్ అంటారు. చిన్న చిన్న వాటిని ఎక్కువగా పట్టుకోవడం, కొన్ని వాటిని వదిలేసే పరిస్థితులు ఉంటే చక్కగా వదిలిపెట్టి ముందుకెళ్ళండి. ముఖ్యమైనటువంటి వాటినే పట్టుకుంటూ ఉండండి. ప్రతి దాంట్లోనూ మనం చెప్పిందే నెగ్గాలి అనేటువంటి ధోరణి మాత్రం ఈ వారం పనికిరాదు. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎంత వీలుంటే అంత తక్కువగానే కొంత వాదనలు కానీ లేదా మాటలు కానీ మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు కొంత మీకు ప్రతికూలంగా మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాట పెరిగి మళ్ళీ అది ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాటపరమైనటువంటి పట్టింపులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంత పట్టు విడుపుగా వృషభ రాశి వారు మెలుగుతూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ, ఇవేవి కూడా ఈ వారం అంత ఇబ్బందికరంగా లేవు. ప్రత్యేకించి మీకు కావలసినటువంటి వెసులుబాటు అంతా కూడా వాటిలో దొరుకుతూనే ఉంటుంది. పలానా ముఖ్యమైన పని ఉంది, మన ఉద్యోగపరంగా సరే ఇప్పుడు మనం సెలవు పెట్టుకుని వెళ్ళాలి అంటే మీకు సెలవు లభిస్తూ ఉంటుంది. అలా అటు మీ యాజమాన్యం కానీ లేదా మీ వ్యాపార పరిస్థితులు కానీ మీకు సానుకూలంగా ఉంటే మీ పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కొంత స్వార్థపూరితమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. అంటే కేవలం మీకోసమే మీరు చేసేటువంటి పనులు, విషయాలు ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. నిజానికి అదేమీ కూడా అంత తప్పు కాదు. స్వార్థం కొంతవరకు మంచిదే. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. వారం మధ్య నుండి కూడా గ్రహస్థితి బాగున్నది. మొదటి 3 రోజులు మాత్రం కొంత మానసికమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి. వాటిని దాటగలిగితే ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.